వదిన, ఏంటి శశి? పాలు పొంగిపోతుంటే పరధ్యానంలో ఉంటావేంటి వదినా? ఆ ఇంట్లో పాలు పొంగించాల్సిన దానివి ఈ ఇంట్లో పోయి నార్పేశావా? నా గురించే ఆలోచిస్తున్నావా వదినా? నీ గురించి కాక నాకు వేరే ఆలోచన ఏముంటుంది శశి? వదిలే వదినా, ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. కష్టపడి తన రాతని తానే రాసుకున్న చాణక్య చెల్లెలివా నువ్వు? విధిని ఎదురించి పోరాడుతున్న ఒక వీరుడు తోడబుట్టిందానివా? ఇలా మాట్లాడొచ్చా? అన్నయ్య పోరాటం నా మీదైనప్పుడు విధిని నమ్ముకోక నేనేం చేయను వదినా. మీ అన్నయ్య కోపం నీ మీద కాదు, మా అన్నయ్య మీద. అభిపై అన్నయ్య కోపం ఉంటే నా మీద కూడా ఉన్నట్టే వదినా. అయితే ఆ కోపాన్ని తగ్గించేద్దాం. అది జరిగిన పని. చెప్తుంది దివ్య. నీపై నాకు నమ్మకం ఉంది వదినా, కానీ అన్నయ్య చాలా మొండివాడు. ఈ సమస్యకి పరిష్కారం తెలియదు గాని ఒక దారి కనిపిస్తుంది. మా అన్నయ్య మనసులో ఏముంది, తను ఎందుకు మాతో చెప్పట్లేదో ఇది ముందు తెలుసుకోవాలి. సమయం వచ్చినప్పుడు అన్నయ్య చెప్తాడని చారుకేసి చెప్పాడు. మనకంత సమయం లేదు, వెంటనే తెలుసుకోవాలి. మనం ఇక్కడ, అన్నయ్య అక్కడ ఉంటే తెలుసుకోవడం కష్టం. సో మనం అక్కడికి వెళ్ళాలి. అది అసాధ్యం వదినా. అభి అంటే అన్నయ్యకు పీకల దాకా కోపం ఉంది, అస్సలు రాడు. ఏదోలా రప్పించాలి. ఎలా రప్పిస్తావు? శశి, జాగింగ్ నుండి అన్నయ్య వచ్చినట్టున్నాడు. ఏంటో అడుగు. ఏంటన్నయ్యా? కాఫీ తీసుకురామ్మా. సరే. నువ్వుండు శశి, నేను తీసుకువెళ్తాను. పర్వాలేదు వదినా. నేను తీసుకువెళ్తాను. నువ్వా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఏ, నేను అడిగింది శశిని. నేను తీసుకురాకూడదా? నీ మొహం చూస్తే నాకు కోపం వస్తుంది. నేనేం చేశాను? నిన్ను చూస్తే వాడు గుర్తొస్తాడు, వాడిపై కోపం వస్తుంది. అంటే మీ కోపం మా అన్నయ్య మీద కదా? నువ్వు మీ అన్నయ్య ఒకటే కదా? మీరు నా మెళ్ళో తాళి కట్టారా, మా అన్నయ్య మెళ్ళో తాళి కట్టారా? మీరిద్దరూ కలిసే పుట్టారు కదా? అవును, కానీ నేను మీ భార్యని, మా అన్నయ్య మీ బామ్మర్ది. అదే నా కర్మ. మా అన్నయ్య మీకు కాబోయే బావగారు కూడా. అది జరగదు. సగం పెళ్లి జరిగిపోయింది. అదసలు పెళ్ళే కాదు. మనది పెళ్ళా? నువ్వెక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నేను చెప్పేది మాటల గురించి. ఇంతకీ మీ సమస్య ఏంటి? శశి, శశి! తననెందుకు పిలుస్తున్నారు? శశి బిజీగా ఉంది. నేను వెయిట్ చేస్తాను. కాఫీ చల్లారిపోతుంది. నేను తాగను. ఏ? నువ్వు చేసిన కాఫీ నేను తాగను. ఇది నేను చేసిన కాఫీ అని ఎవరు చెప్పారు? శశి చేసింది నేను తెచ్చాను. అయితే తాగుతాను. ఇటివ్వు. ఓహో, నేను ఎడ్డమంటే తను తెడ్డమంటాడు, నేను కాదు అంటే తను అవును అంటాడన్నమాట. ఏమో అనుకున్నాను. మీకు కోపం బాగా ఎక్కువ. ఎవరి కోపం ఎక్కువ? నా కోపమా? అయ్యో లేదు లేదు, మీరు శాంతంగా ఉన్నారు, కూల్గా ఉన్నారు. లేదు, నేను కోపంగా ఉన్నాను. అదేగా నేను చెప్పాను. నువ్విలా మాట్లాడితే ఈ కాఫీ నీ మొహం మీద పోస్తాను. పోయండి. ఎందుకు పోయాలి? ఇది మా చెల్లెలు చేసిన కాఫీ. పోనీ నేను చేసిన కాఫీ అయితే? అప్పుడు అస్సలు తాగను. ఇప్పుడు తాగుతున్నారుగా. ఇది శశి చేసిన కాఫీ కదా? కాదు అంటే? అంటే నువ్వు నన్ను చీట్ చేసావా? మోసం చేస్తే మోసపోయేవారా మీరు? నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ది గ్రేట్ చాణుక్య కన్ఫ్యూజ్ అవుతారా? అస్సలవను. అదే కదా నేను చెప్పాను. అసలేం చెప్తున్నావు నువ్వు? అయ్యో రామా, మీకే అర్థం కానంతగా చెప్తున్నానా? ఇదిగో, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. నాకంతా అర్థమవుతుంది.
అదే కదా నేను అంటున్నాను. అంటున్నావా ఆడుకుంటున్నావా? రామరామా, ఆడుకోవడానికి మీరేమైనా ప్లే గ్రౌండా? అవును, నేను మైదానాన్ని కాదు. మీరు మేధావి అండి. నీ సర్టిఫికెట్ ఏమీ నాకు అవసరం లేదు. ఎందుకండి అంత బాధ? నీకు ఓ చెల్లెలుంటే తెలిసేది నా బాధ. మీ బాధని ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరే అద్దటం, అద్దం వదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దటం, పౌడరు రాలకపోవడం, ఇది కాదా ప్రాబ్లం? ఛే అమ్మా జీవితం, అప్పుడే పౌడర్ అయిపోయిందా? ఏంట 25 ఏళ్ల నుంచి ఎన్ని పౌడర్ డబ్బాలు ఆడినా తనివి తీరలేదు. అయినా సరే అరా కొరా పౌడర్తో ఎంత అందంగా ఉన్నావు పౌడర్, ముద్దొస్తున్నావు. యాదవ జీవితం, నన్ను నేను పొగుడుకోవటం, నాకు నేను ముద్దు పెట్టుకోవడం తప్ప ఈ ముఖానికి ముద్దు ముచ్చటేమీ లేదు. పౌడరు పౌడరు ఇంగాడ పౌడరు ఖాళీ అయింది. త్వరగా తలుపే పౌడరు. ఇప్పుడే ముద్దు ముచ్చట గురించి అనుకున్నానా? అప్పుడే అనుకున్న జరుగుతుంది ఏంది? ఎన్నాళ్ళకు నా పిల్లానికి నా మీద ప్రేమ కలిగింది. అబ్బా, ఏంది అంతలా ఇదిలు ఇచ్చుకున్నావా? లేకపోతే నువ్వు చేస్తున్న పనేంటి పౌడరు? నువ్వేగా తలుపేమన్నావా? అంటే దాని అర్థం అదా? కొంప తీసి అదొక్కటే తక్కువ. నిజమే, అదొక్కటే తక్కువైందే. ఇంకా నా మీద నీకు మనసు అయిందేమనుకున్నాను. ఈ వయసులో మనసేంటి? మనసుకు వయసుకు సంబంధం ఏందమ్మా? అక్కడ వాడు కూడా ఇలాగే అంటున్నాడంట. ఊరోడు ఆ ఇళయరాజా లేడు? లేడని ఇన్నాళ్ళనుకున్నాము, ఉన్నాడంట. ఇప్పుడు పోయాడట. ఏంది? ఉన్నాడని తెలియడము వెంటనే పోవడం జరిగిపోయిందా? పోవడం అంటే ఆ పైకి పోవడం కాదు. మరే బ్యాగు వేసుకుని నిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. ఎందుకబ్బా? ఇంకెందుకు, అదే కదా వాణ్ణి చంపాలని చూసింది. అయితే ఖర్చయిపోయిన కాలం తిరిగిస్తావా లేదా జైలుకు వెళ్తావా అని నిత్య పీకల మీద కూర్చున్నాడట. ఖర్చయిపోయిన కాలం ఎలా తిరిగి వస్తుందమ్మా? అందుకే పెళ్లి చేసుకోమని అంటున్నాడట. చాలా కరెక్ట్ గా అన్నాడే రాజా, ఇలా రాజా. అయితే ఆ నిత్య ఏమన్నదంట? ఏమంటుంది? కుడితిలో పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకుంటుందంట. ఇన్నాళ్ళకు నిత్యకు తగిన శాస్తి జరిగింది, పాపాల పుట్ట పగిలిద్దే. బతుకుండగానే నిత్యకు నరకం మొదలైంది. అది ఇంకొకరికి నరకం చూపిస్తుంది గాని తను నరకం అనుభవిస్తుందా? నీకే ఆ ఇళయరాజా గురించి చక్కగా తెలిసినట్టు లేదు. నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అతను. ఇక నుంచి ఉంటుంది నిత్యకు సీనుకి ఫన్ విత్ పనిష్మెంట్. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. చారుకేశా, నేను ఎప్పుడు రమ్మన్నాను, నువ్వెప్పుడొచ్చావు? సారీ అమ్మాయి గారు, ట్రాఫిక్ జామ్ అయిందండి. ఏమైనా ఆలోచించారండి? అన్నయ్య మనసులో ఏముందో తెలుసుకోవాలి చారుకేశా. ఎందుకు శశితో పెళ్లి వద్దంటున్నాడో తెలుసుకోవాలి. ఆ విషయం వదిలేయమని చెప్పాను కదా అమ్మాయి గారు. అంటే శశిని అలాగే వదిలేయమంటావా? ఆహా, నా ఉద్దేశం అది కదా అమ్మాయి గారు. సమయం వచ్చినప్పుడు అభిబాబే మీతో. లేదు చారుకేశా, శశి సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేను. ఈ సమస్యకి వెంటనే పరిష్కారం ఆలోచించాలి. ఇది ఇప్పుడు అప్పుడే తేలే సమస్య కాదండి. అంటే అన్నయ్య మనసులో ఏముందో నీకు తెలుసన్నమాట. లేదండి, అభిబాబే చెప్తానన్నారు కదా అని. అన్నయ్య చెప్పేంత వరకు మేము ఆగకూడదు, ముందు తెలుసుకోవాలి. నేనొక ప్లాన్ ఆలోచించాను. ఏంటమ్మాయి గారు అది? మేమిక్కడ అన్నయ్య అక్కడ ఉంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అందరం ఒకే చోటు ఉండాలి. అంటే అభిబాబుని ఇక్కడికి రప్పిస్తారా? మేమే అక్కడికి వస్తాం.
మేము అంటే ఎవరెవరండి? నేను ఆయన శశి. మీరు ఆ ఇంటికి వెళ్ళడం వరకు ఓకే గాని ఆయన శశి గారు రారండి. శశి వస్తుంది. ఆయన రారండి. రప్పించాలి. ఎవరు రప్పించాలండి? నువ్వే. నేనా? అందుకే నిన్ను రమ్మన్నాను. మీరు చాణక్య సార్ని తక్కువ అంచనా, నన్ను ఎక్కువ అంచనా వేస్తున్నారు. నేను మీ సార్ని కరెక్ట్ గానే అంచనా వేశాను. ఆయన ఎవరికి అర్థం కారండి. ఇందాక నాకు బాగా అర్థమయ్యారు చారుకేశ. ఏమర్థమయ్యారండి? ఆయన అవును అంటే కాదు అని అంటారు, కాదు అంటే అవును అని అంటారు. అలా అనరండి. నాతో అంటారు. నా గురించి మాట్లాడితే నీతోనూ అంటారు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మీ సార్ దగ్గరికి వెళ్ళి, ఇదేం బాలేదు సార్. ఏం బాలేదు? మీ ఉప్పు కారం తిన్న విశ్వాసం నన్ను ఊరికే ఉండనివ్వట్లేదు సార్. ఏంటి విషయం? ఒకప్పుడు మీ దగ్గర పనిచేసిన విశ్వాసంతో చెప్తున్నాను సార్. మీ చెల్లెలు గారేమో ఏడుస్తున్నారు, మీ బావమరిది గారి చెల్లెలు గారేమో ఇక్కడ ఆనందంగా హాయిగా ఉన్నారు. అయితే అలా ఎందుకు ఉండాలి సార్? ఏమంటున్నావు నువ్వు? మీ చెల్లెలికి లేని సంతోషం మీ శత్రువు చెల్లెలికి ఎందుకు ఉండాలి అని అంటున్నాను. మీ చెల్లెల్లా మీ శత్రువు చెల్లెలు కూడా కష్టపడాలి, కన్నీళ్లు కార్చాలి అని అంటున్నాను. అలా చెప్తే మీరు చెప్పిన అవునంటే కాదనిలే తీరి ప్రకారం మీరు కష్టపడకూడదని సార్ అనుకుంటారు కదండి. అందుకే ఇలా చెప్పు. అయినా మీరు మంచివారు సార్. మీరు మీ చెల్లెలు కష్టపడినా మీ శత్రువు అయిన చెల్లెలు సుఖపడాలని అనుకుంటారు. మీరు మహానుభావులు సార్. మనిషి జన్మెత్తిన మహర్షి మీరు. ఏం కాదు, వాడు వాడి చెల్లెలు కూడా కష్టాలు పడాలి, కన్నీరు కార్చాలి. అయితే ఏం చేయాలో ఆలోచించండి. ఏం చేయాలి? ఆలోచించమంటున్నాను సార్. ఆయన ఆలోచనలో పడతారు. అప్పుడు నువ్వు అమ్మాయి గారిని పుట్టింటికి పంపించేయాలి అని చెప్పాలి. ఆయన పంపించను అంటారు కదండి. అయితే ఇక్కడే నన్ను టార్చర్ పెట్టమని చెప్పాలి. నో, తను ఇక్కడ టార్చర్ పడకూడదు, పుట్టింటికే లేడవాలి. అందరూ నాతో తను సంతోషంగా ఉంది అనుకుంటున్నారు, లేదని వాళ్ళకి తెలియాలి. సూపర్ సార్. మీలో ఉన్న శాడిజం మొత్తం బయట పెట్టారు. చారుకేశా, మీలో ఉన్న క్రియేటివిటీ చూపించారు అని అంటున్నాను సార్. ఆ తర్వాత ఏం చేస్తారు సార్? ఇది అసలు విషయం. ఆయన శశి కూడా ఆ ఇంటికి రావాలి అని చెప్పాలి. ఈ ఇల్లు వదిలేసి ఆ ఇంటికి ఎలా వస్తారండి? వెళ్ళాలి చారుకేశా. తన వాళ్ళ ముందే నేను తనని టార్చర్ చేయాలి. అప్పుడే నా బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. నా చెల్లి కార్చే కన్నీళ్లకు సమాధానం దొరుకుతుంది. చెల్లెల్ని కష్టపెడుతూ ఉంటే అన్నయ్య చూస్తూ ఊరికే ఉండలేడు కదా సార్. అదే కావాలి నాకు. వాడి కళ్ళ ముందే వాడి చెల్లెలు ఏడుస్తూ ఉంటే నా చెల్లి కష్టమేంటో వాడికి అర్థమవుతుంది. వాడు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాడు, ఏం కావాలని అడుగుతాడు. మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోమని అడుగుతారా? ఆస్తిలో సగం వాటా కావాలని అడగమని చెప్పు. ఆయనకే బోల్డంత ఆస్తి ఉందండి, మళ్ళీ వేరే ఆస్తి ఎందుకు అడుగుతారు? ఎందుకు అడగకూడదు? తనకున్న ఆస్తి చూసుకునే కదా వాడికంత పొగరు. ఆ ఆస్తుల్లో సగం వాటా తీసుకుని మిగతా సగం కూడా లేకుండా చేసి కట్టు బట్టలతో నడివీధిలో నడిపిస్తాను. అప్పుడు తెలిసొస్తుంది వాడికి. మీరు తలుచుకుంటే అది చిటికలే పని సార్. నాకు వాడి ఆస్తి ముఖ్యం కాదు, నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడము ముఖ్యం కాదు చారుకేశా. వాడు చేసిన తప్పుకి జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాలి. అదే నేను వాడికి వేసే శిక్ష. అన్నయ్య తనని తాను ఎందుకు శిక్షించుకుంటున్నాడో నాకు తెలియాలి చారుకేశ. మీకోసమే అబీబాబు కష్టాల్ని కౌగిలించుకుంటున్నారండి. అన్నయ్య శశిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, అదే నా కోరిక. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అబీబాబు తన జీవితాన్ని త్యాగం చేస్తున్నారండి. తన కోసం నేను ఎన్ని శిక్షలైనా భరిస్తాను, ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తాను చారుకేశా. నన్ను నేను కోల్పోయినా సరే, మీ అమ్మాయి గారు నన్ను చెడ్డవాడు దుర్మార్గుడు అనుకున్నా సరే, నా చెల్లి సంతోషమే నాకు ముఖ్యం. అన్నయ్య కోసం అటు అమ్మాయి గారు, చెల్లెల కోసం ఇటు చాణక్య సార్ ఇద్దరూ మొండిగా ముందుకు వెళ్తున్నారు. అక్కడ అబీబాబు అంతకంటే మొండిగా ఉన్నారు. ఏం జరుగుతుందో ఏంటో. అంటే ఈ రోజు అందరూ ఆ ఇంటికి వస్తున్నారా సార్? కాసేపట్లో బయలుదేరి వస్తున్నామని వెళ్ళి మీ అబీబాబుకు చెప్పు. రాజా, మై డియర్ ఇళయరాజా, నీకు వయసు అయిపోయినా కూడా బాడీ మాత్రం ఇంకా ఫిట్ గా ఉంది. ఎంతైనా పోలీస్ ట్రైనింగ్ కదా. లా 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 లా. హై హాయ్.
విని వెంటనే మేడం గారు అరుపు సార్ అరుపులు వినిపించాయి. ఏం జరిగింది? నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? నీ రూమ్ ఏంటమ్మా? మన రూమ్ అని చెప్పు. మన రూమ్ ఏంటి? ఛీ! ఆ, చిచి. నీకెందుకు చీ? ఆ, నీకు చీచి అయితే నాకు చీచీనే. అబ్బో, వీళ్ళేంటి చైనా భాషలో మాట్లాడుకుంటున్నారు? నా రూమ్ ని యూజ్ చేసిందే కాక రూమ్ లో షర్ట్ విప్పుకొని తిరుగుతున్నావా? ఎవరైనా షర్ట్ వేసుకుని స్నానం చేస్తారా? ముందు షర్ట్ వేసుకొని చావండి, చూడలేక చస్తున్నా. ఆ? అంత ఇబ్బందిగా ఎవడు చూడమన్నాడు? బయటికి వెళ్ళిపోవచ్చుగా. ఆ పని చేస్తాను. వెళ్ళు. ఛ! ఇళయరాజాతో పెట్టుకుంటే నువ్వు గెలవలేవు, తెలుసుకో. లేలే. నాగభూషణం, మేడం, తనకెందుకు నా రూమ్ ఇచ్చావు? ఆయనకు ఒకరు ఇవ్వాలా మేడం? ఆయనే తీసేసుకున్నారు. బయటికి వెళ్ళిపోమని చెప్పు. ఆ, నాకంత ధైర్యం లేదు మేడం, చెబితే చంపేస్తారు. వాణ్ణి భరించలేకపోతున్నాను. తప్పదు మేడం. కన్విన్స్ చేస్తున్నావా, కన్ఫర్మ్ చేస్తున్నావా? కన్ఫర్మేషన్ ఇస్తున్నాను మేడం. వాట్ మిస్టర్ నాగి, ఆ, ఏమంటున్నారు మీ మేడం గారు? మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటున్నారు సార్. ఓ రియలీ? మేడం, నేను బయటికి వెళ్తే మీరు జైలుకు వెళ్తారు. ఎన్ని రోజులు ఇలా బెదిరిస్తావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకునేంత వరకు. అది జరగని పని. ఆ, అయినా ఒక పెళ్లికైన అమ్మాయి ఒక పెళ్లికైన అబ్బాయి ఒకే ఇంట్లో ఉండకూడదు సార్. అందుకే కదా పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను. ఆ, మీకు నేను తప్ప వేరెవరు దొరకలేదా? నిత్య డార్లింగ్, నీకు అర్థం కావట్లేదు. నువ్వు నా మనసుని స్వయం టపక్కని దోచుకున్నావు. నేను పుసుక్కని నా గుండెలు గుడి కట్టేసుకున్నాను. మర్చిపోమంటే ఎలా మర్చిపోతాను? అంత గొప్ప ప్రేమ సార్ మీది. విశాలమైన అమర ప్రేమ నాగి. రాస్తే కథ అవుతుంది, తీస్తే సినిమా అవుతుంది. ఆహా, చెప్తే చెడ్డభారతం అవుతుందా సార్? ఆ, నాతోనే కామెడీనా? ఆ, మీరుండగానా? ఆ, అది చూడు మిస్సమ్మా, నువ్వు నా మిస్సెస్ అయ్యేదాకా అస్సలు వదలను. అప్పట్లో జైని నువ్వు లవ్ చేసావని నన్ను నెగ్లెక్ట్ చేసావు. ఇప్పుడు జై కూడా లేడు. నన్ను యాక్సెప్ట్ చేస్తే నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏడాది తిరిగేసరికి మనకు బుల్లి ఇళయరాజను, చిట్టి నిత్యను వస్తారు. ఆలోచించుకో మరి. లే 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 లే. సీన్ అదిరిపోయింది. నాగభూషణం, మేడం, నాకు ఇరిటేషన్ గా ఉంది. ఒళ్ళంతా కంపరంగా ఉంది. వాడి మాటలు వింటుంటే అసహ్యం, జిగుప్స అన్ని కలుగుతున్నాయి. సేమ్ టు సేమ్ నాది అదే ఫీలింగ్ మేడం. ఎలాగోలా వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. కష్టమేమో మేడం, కాంప్రమైజ్ అయిపోతే బెటర్ ఏమో. నాగభూషణం, సారీ మేడం. సొల్యూషన్ ఆలోచించు. షూర్ మేడం. ప్లాన్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే మేడం. నేను జైలుకి వెళ్ళకూడదు, కానీ వాడు బయటికి వెళ్ళాలి. అలాగే మేడం. చూడు, ఈ పని పర్ఫెక్ట్ గా చేస్తే నీ శాలరీ డబుల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డూ ఇట్ ఇమ్మీడియట్లీ. ఆన్ డ్యూటీ మేడం. శశి, శశి, అన్నయ్య, బట్టలు సర్దుకో, బయలుదేరాలి. ఎక్కడికండి? ఇదొచ్చేసింది. నువ్వు కూడా లగేజ్ సర్దుకో. ఎక్కడికి వెళ్తున్నాం అన్నయ్య? ఎక్కడికో చెప్తే కానీ బయలుదేరరా. అంటే ఒక రోజుకి బట్టలు సర్దుకోవాలా, 2-3 రోజులకి సర్దుకోవాలా అని. మొత్తం బట్టలు సర్దుకోండి, మళ్ళీ మనం ఇంటికి తిరిగి రావట్లేదు. నీ ఇంటికి వెళ్తున్నామా అన్నయ్య? ఆ ఇంటికైతే నేను రాను. నా పెళ్ళయ్యాక డైరెక్ట్ గా మా అత్తగారింటికే వెళ్తాను. ఆ ఇంటికే వెళ్తున్నాం. ఏ ఇంటికండి? ఐఏఎస్ ఇంటికా, ఐపీఎస్ ఇంటికా, ఎమ్మెల్యే ఇంటికా, ఎంపీ ఇంటికా, లేక సినిమా హీరో ఇంటికా? బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. వాళ్ళెవరిని నేను పెళ్లి చేసుకోనని చెప్పాను కదన్నయ్య. నువ్వు కోరుకున్న వాడి ఇంటికే వెళ్తున్నాం. అంటే మా అన్నయ్య ఇంటికా? ఆ ఎదవింటికే. అయ్యో, ఆ ఇంటికైతే నేను అస్సలు రానండి. ఏం పాపం, అది నీ పుట్టిల్లే కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నీ పుట్టిల్లు మారిపోయిందా? వాళ్ళతో నా రిలేషన్ మారిపోయింది. ఇప్పుడు అది మన శత్రువిల్లు. ఆ ఇంట్లో ఉన్నది మనుషులు కాదు, రాక్షసులు. మా జేజీ ఒక హిడింబి,
మా నాన్నమ్మ శూర్పణఖ, మా అమ్మమ్మ మందర, మా తాతయ్య శకుని, మా అన్నయ్య రావణాసురుడు. కాదు దుర్యోధనుడు. రామాయణాన్ని మహాభారతాన్ని ఒకే ఇంట్లో చేర్చిన ఘనత నీకే చెందుతుందే. అవునండి, ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిన నా ఆడపడుచు ఈ ఇంట్లోనే ఉండిపోయింది. ఆ ఇంట్లో పాలు పొంగించాల్సిన నా ఆడపడుచు ఈ ఇంట్లో కన్నీళ్లు పొంగిస్తోంది. ఆ ఇంట్లో దీపం పెట్టాల్సిన నా ఆడపడుచు ఈ ఇంట్లో చీకట్లో మగ్గిపోతుంది. పీటలపై పెళ్లి ఆపేసి మనల్ని ఘోరాతి ఘోరంగా అవమానించిన ఆ ఇంటికి ఎలా రమ్మంటారు? ఈ ఇల్లు అయోధ్య అయితే ఆ ఇల్లు రావణ లంక. ఈ ఇల్లు ఇండియా అయితే ఆ ఇల్లు పాకిస్తాన్. ఈ ఇల్లు స్వర్గం అయితే ఆ ఇల్లు నరకమండి. ఆ ఇంటికి నేను చచ్చినా రాను. ఇది నటిస్తుందా లేక నిజంగానే అంటుందా?